ట్రైబల్ హెల్త్ సీక్రెట్ అనే ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం, వంశపార్యంగా చేస్తున్న వైద్యం. ఈ యొక్క వీడియోలో పక్షవాతం అనేది ఎందుకు వస్తుందంటే, చాలామందికి మానసిక ఒత్తిళ్ళ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎంతో సఫర్ అవుతుంటారు, ఒకరిపైన ఆధారపడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విధంగా పక్షవాతం వచ్చిన వారికి మన ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ యొక్క మొక్కల ద్వారా మనము ఆ యొక్క వైద్యం ఎలా ఉపయోగించుకోవాలి, దాని మందు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది, ఆ మొక్క ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ యొక్క వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క వైద్యం నేర్చుకోవాలనుకుంటున్నా, అదే మీ ఇంట్లో ఏదైనా మీ వాళ్ళకి ఎవరికైనా ఇట్లా సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఈ యొక్క వైద్యం మీరు తయారు చేసుకోవాలన్నా కూడా వీడియో క్లియర్గా చూస్తేనే నేను చెప్పేటటువంటి మొక్క మోతాదులు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క మొక్క ఏమిటంటే అతిబల, అంటే ముద్రబెండ. ఆ యొక్క ఆకులు, దాని యొక్క పూలు ఏ విధంగా ఉంటాయి, ఆ వేరు ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకు ఈ యొక్క అతిబల చెట్టులో మనకు వేరు ఉపయోగపడతాయి. ఆ వేరు ఎలా ఉంటుందో చూపిస్తాను. అదేవిధంగా గడ్డి చామంతి అనేది మొక్క ఉపయోగించుకుంటాము. ఈ అతిబల యొక్క వేరు, అదేవిధంగా గడ్డి చామంతి ఆకులు మొత్తం సమూలం, ఈ రెండు కలిపి ఒక లేహంలాగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. క్లియర్గా చూడండి, ఎలా ఉంటుందో చూపిస్తానండి. చూడండి, మనకిప్పుడు వేరు కావాలన్నమాట. అతిబల వేరు, ఈ వేరును మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక మొక్క వచ్చేసి ఇప్పుడు గడ్డి చామంతి వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది గడ్డి చామంతి. అదేవిధంగా బెల్లపచ్చలాకంటాం మా ఏరియాలో. అతిబల వేరు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకొని దానిపైన బెరడు తీసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క వేరు అనేది బాగా నీట్గా, మట్టి లేకుండా నీట్గా శుభ్రంగా మనం కడుక్కోవాలన్నమాట. 1-2 సార్లు నీట్గా నీళ్ళతో మనము కడిగేసుకొని ఆ యొక్క బెరడు అనేది మనం తీసుకుంటే మనకు అది వైద్యంకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా దాన్ని మనం నీట్గా కడుక్కొని, గడ్డి చామంతి కూడా మనం తీసుకొని ఈ విధంగా నీళ్ళలో బాగా నీట్గా కడుక్కోవాలి. మట్టి లేకుండా ఆ యొక్క ఆకులు మొత్తం సమూలం అన్నీ తీసుకొని మనం ఆ నీళ్ళలో బాగా మనం కడిగేసుకొని మనం బాగా నీట్గా శుభ్రంగా నీళ్ళలో కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే కడుపులోకి తీసుకునేది కాబట్టి మనకు ఈ విధంగా నీళ్ళలో శుభ్రంగా మనం కడుక్కోవాలి. ఈ విధంగా మనకు అతిబల తోలు తీయాల, వేరు పైన తోలు అంటే చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది దీనిపైన తోలు, ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. అదేవిధంగా ఆకులు కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలా. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అతిబల వేర్లు ఫస్ట్ వేర్లు వేసుకుంటాం. ఇట్లా వేర్లు వేసేసుకొని మనము ముందు మెత్తగా అతిబల వేర్లని దంచుకోవాలి రోట్లో. మెత్తగా మనకు తొక్కులక్క బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట అది. ఎందుకంటే దీని రసం మనకు అవసరము. పెద్ద చెట్టు ఒక చెట్టు వేరు తీసుకున్నా సరిపోతుంది. తీసుకొని బాగా దీన్ని నీట్గా ముక్కలు ఫస్ట్ కడుక్కొని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మెత్తగా తొక్కులక దంచి, వీలైతే మీరు మిక్సీలో కూడా పేస్ట్ లాగా పట్టుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు గడ్డి చామంతి ఆకులు మొత్తం, గడ్డి చామంతి సమూలం అంతా వేసుకొని గడ్డి చామంతి, అతిబల వేర్లు రెండు బాగా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. దంచుకున్నాక దీంట్లో నుంచి రసం వస్తుంది మనకు. బాగా మెత్తగా దంచినాక ఆ యొక్క రసము మనం ఏం చేయాలంటే
నిప్పుల మీద మనం పొయ్యి పెట్టుకొని ఒక బాండిలో దీని రసం పోసుకొని అంతా మనం ఒక సిరప్ టైప్లో అంటే ఒక లేహంలాగా చిక్కని పదార్థంలాగా తయారవుతుంది. చూపిస్తాను, అది చూడండి. ఇట్లా బాగా మెత్తగా దంచుకున్నాక మనకు ఇట్లా పేస్ట్ లాగా తయారైనాక రసం వస్తుంది. ఈ గడ్డి చామంతిలో వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనమేం నీళ్ళు మనం సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. బాగా నీట్గా వేర్లు పేస్ట్ చేసుకుంటే ఆ యొక్క మూలికలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, రసం ఎక్కువ ఉంటుంది మూలికలో. ఇట్లా ఒకటి బౌల్ తీసుకొని ఏదైనా ఇట్లా బౌల్ లాగా తీసుకుని దానిపైన ఒక బట్ట వేసి మనం తయారు చేసుకున్న పేస్టు ఈ విధంగా వేసుకొని మనము ఒక బట్టలు వేసుకొని దాని రసం పిండాలి. ఇట్లా మనము రసం తయారు చేసుకోవాలి. అతిబల గడ్డి చామంతి వేర్ల రసము. ఈ రసానికి బెల్లం యాడ్ చేసి దీన్ని మనం పొయ్యి మీద మనం ఒక సిరప్ లాగా ఒక కషాయం లాగా తయారు చేసుకునేది విధానం చూపిస్తే చూడండి. ఇట్లా పసురు పోసుకొని బాండిల్లో నేను మీకు చూపిస్తున్నా తయారు చేసుకోనికి ఎట్లా అనేది. ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడికేటప్పుడు మనం బెల్లం దంచుకోవాలా, బెల్లం వేసుకోవాలన్నమాట. ఇందులో బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలా ఇట్లా. ఎందుకంటే తినడానికి బెల్లము బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే నరాలకు కూడా బెల్లం చాలా మంచిది. ఇట్లా తయారు చేసుకున్న సిరప్ వచ్చేసి మనము ఒక సీసాలో ఒక దాంట్లో మనకు ఏదన్నా గ్లాసు తీసుకొని గ్లాసులో పోసుకొని రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలన్నమాట. గ్లాస్ అంటే మనం ఇంట్లో తాగే పెద్ద గ్లాస్ కాకుండా చిన్న గ్లాస్ అంతా తీసుకొని దానిలో పోసుకొని పొద్దున్నే ఎంటీ స్టమక్ అంటే ఏం తినకముందుకు ఖాళీ కడుపున పరగడుపున తాగినట్టయితే మనకు ఈ యొక్క పక్షవాతం ఏదైతే నరాల వీక్నెస్ ఉందో ఆ యొక్క పక్షవాతం అనేది నయమవుతుంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అనేది కరిగిపోతుంది. బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చేస్తుంది. ఈ విధంగా రక్త ప్రసరణ అవుతుంది, నరాలకు కూడా బలం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మంచి వీడియోలు మా ఛానల్ ద్వారా మీకు చూపిస్తాము. అదేవిధంగా ఈ వీడియో చూసి మీరు వైద్యం చేసుకోలేకపోయినా ఒకవేళ నాకు ఫోన్ చేసినట్టయితే నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. మీకు మెడిసిన్ కొరియర్ ద్వారా కూడా నేను పంపిస్తాను. కాబట్టి ఈ విధంగా ఎట్లా మీకు తయారు చేసుకోవాలో అంతా చెప్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే ప్రేక్షకులందరూ నమస్కారం అండి.